చేసింది ఏమన్నా తప్ప అన్న నువ్వే చెప్పు. వాళ్ళకి అర్థం కాదురా, వాళ్ళు అంతే ఆడోళ్ళు. ఎవరైనా సరే వీడియోకి వెళ్తే వీడియో కదికే మోని ఎందుకు వచ్చింది? నేను వేరే అమ్మాయితో దిగుతున్న కోపం వస్తా అసలు నువ్వు ఎవరివి నువ్వే చెప్పమ్మా ఈ పిల్లే వినడం లేదా మళ్ళీ అదే కాపీ. ఏదో ఒక ముద్దు పెట్టి అయిపోతుంది. కొమ్ములు వస్తాయి మళ్ళీ కరెక్ట్ చూడండి. వస్తున్నారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని అఫీషియల్. సో ఇద్దరు ఖైదీల్ని పెట్టుకుని వీడియో చేస్తున్నా ఏమనుకోకది. సో గైస్ ఏం లేదు, మా వదినమ్మ వెళ్ళిపోయింది. నాకు మస్తు బాధ అనిపిస్తుంది. వీళ్ళిద్దరు మళ్ళీ నా వల్లే కొట్టుకుంటే మళ్ళీ మీరు నన్ను వేసుకుంటారని నాకు అర్థమైపోయింది. ఆల్రెడీ సగం కామెంట్లు వేసుకుంటారు అనుకుంటున్నా. సో వీళ్ళిద్దరిని కలపాల్సిన బాధ్యత నాదే. నేను ఓన్లీ వీడియో గదికే చూస్తాను అనుకున్నా, కానీ అది నిజంగా ఫీల్ అయింది. నన్ను మస్తు రోజుల నుంచి వీడియో తీయమని కూడా అడుగుతుంది కాబట్టి మా వదిన ఈరోజు ఫోన్ ఆడిపోయి ఈరోజు మా వదినమ్మకి శారీ కట్టుకుని మంచిగా రెడీ అవ్వమని చెప్తా. అప్పుడైనా కూల్ అయిద్దో లేదో వీడియో తీస్తా వదిన ఎప్పుడు అది ఇదని కూల్ చేయాలి. ఏమంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి అమ్మో పిచ్చిది ఏంటి చేస్తుంది వీడియో కోసం అంటే రెడీ అవుతుంది. ఇప్పుడు తినకుండా కూడా రెడీ అవుతుంది. ఏమంటుందా? ఆడలకు చేరంటే ఏమంటే బాగా కూడా. కానీ నాకు ఎందుకో నేను చేసింది ఏమన్నా తప్ప అన్న నువ్వే చెప్పు. వాళ్ళకి అర్థం కాదురా, వాళ్ళు అంతే ఆడోళ్ళు. వాళ్ళంతే, ఈ సబ్స్క్రైబర్లు అంతే, అందరూ అంతే. మనం చేసేది మనం యాక్టింగ్ పర్పస్ చేస్తాం. వాళ్ళంతే ఇంటరు మనం చూపించుకోవడానికి వస్తాం. ఇప్పుడు నేను సీరియస్ గా కూడా చెప్తా. లైక్ ఇప్పుడు ఆ వీడియో 2.5 MB అయింది. ప్రతి ఒక్కళ్ళు దాని కింద కామెంట్స్ మనోళ్ళు తప్ప, మనోళ్ళు నైన్ కావాలన్న తప్ప. అంటే బేసిక్గా అనాలని కాదు, కానీ ఎడ్డోళ్ళు మీరు సీరియస్ చెప్పాలంటే. ఎందుకు చెప్తున్నారు సార్, మిగతా వాళ్ళందరూ ఏం కామెంట్స్ పెట్టారు? మీ యాక్టింగ్ బాగుంది, మీరు సూపర్ చేశారు, అది మాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది మీరు చెప్పేదానికన్నా. నైన్తో చేయొచ్చు ఆ వీడియో, బట్ వాళ్ళు వీడిని మనీ ఇచ్చి వీడిని పిలిపించుకొని వీడితో చేపించినప్పుడు దాన్ని మనమేం చేయలేము. అక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి యాక్టర్స్ ఎవరు దొరక్క వాళ్ళు నన్ను పిలిచి నన్ను అడిగారు అంతే. దట్టు వాళ్ళు సీరియల్ వాళ్ళు చాలా పెద్ద టీవీలలో కనిపించే వాళ్ళు మనల్ని పిలిచినట్టు మనకు అది ఒక ఆపర్చునిటీలా తీసుకోవాలి అంతే. ఇప్పుడు దానివల్ల మాకు ఎంతమంది మెసేజ్ చేశారో మాకు తెలుసు. దానివల్ల పర్సనల్గా లైక్ ఇలా చేసి మీరు యాక్టింగ్ చేస్తారని నన్ను ఎంతమంది అడిగారో నాకు తెలుసు పర్సనల్గా. సీరియల్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అవి మీరు చూసుకోవాలి బేసిక్గా. సో దాని గురించి కాకుండా మీతో ఏం పట్టించుకోవడం మీరు వేస్టే. ఇది మాకు కూడా తెలుసు, ఇది గొడవ అవుతుంది ఖచ్చితంగా. బట్ కానీ వీళ్ళది కూడా తప్పు కాదన్న. వీళ్ళు ఏంటంటే మనల్ని ఒకటి ఫిక్స్ అయిపోయారు, నాగమోని అంటే కపుల్స్ వీళ్ళే చేయాలి, వీళ్ళు ఉంటేనే మాకు ఇష్టం అందరు వీళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. సో మనం బయటకు వెళ్తే ఎవరితో చేసినా కూడా అది వాళ్ళు తీసుకోలేక ఇక్కడ నైని ఉంటే బాగుంటది ఆ ప్లేస్ లో ఊహించేసుకున్నారు. ఓకేరా, కానీ ఇలా ఇంత పెద్దగా మంచిగా చేసిన రీల్స్ కూడా వాళ్ళు బయట వాళ్ళు ఇంత చేసిన వాళ్ళు మనకేం చేయలేం కదా. వాడికి అంత చేసి వాడికి డబ్బులు ఇచ్చుకుంటాం, మళ్ళీ నువ్వు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలంటే అది అవ్వదు కదా. ఇప్పుడు దట్టు ఆ పిల్ల అది తన వీడియో యాక్చువల్గా కొలాబ్ ఎందుకు ఇచ్చిందంటే బాగా వచ్చిందని ఒక రీజన్తో ఇచ్చారు అంతే. ఇంకోటి ఏంటంటే మాకు ప్లస్ అవుతుందని ఇచ్చారు అంతే, తనకేం ప్లస్ అవ్వదు మన వల్ల. అదొకటి అర్థం చేసుకోవాలంతే, ఇంకంత మించి ఏం లేదు. ఇంక ఇలా హట్ అయ్యారు. ఇప్పుడు ప్లీజ్ నేను ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వీడియో చేస్తున్నా, ఈ వీడియోలో తెచ్చుకోకండి, అర్థం చేసుకోండి. మీరు ఇట్లా అంటారనే అమ్మాయితో చేయొద్దని చెప్పి వాడు ప్రతిసారి లవ్ ఫెయిల్యూర్ రీల్స్ చేపిస్తుంటే నేను నాకు బాగా సెట్ అవుతాయని లవ్ ఫెయిల్యూర్ రీల్స్ చేస్తా. అవి చేస్తే కూడా నువ్వు ఎందుకు లవ్ ఫెయిల్యూర్ రీల్స్ చేస్తారో మీరు బ్రేకప్ అయిందా అంటారు. అది చేసిన ప్రాబ్లమే, ఇది చేసిన ప్రాబ్లమే మీతో. సో గైస్ ఈ గాడి నుంచి వీడియోస్లా చూడండి ప్లీజ్. మీరు చూస్తారని నాకు తెలుసు, మమ్మల్ని అర్థం చేసుకోండి. లవ్ యూ సో మచ్. ఇప్పుడు మా వదినమ్మని కూల్ చేసి వదినమ్మకి చిన్న వీడియో తీస్తా, కూల్ అయిపోతుంది. సో అన్న ఒకటి అడగాలి, ఈయన నిన్న వీడియో తీసుకుని ఒక అమ్మాయితో వీడియో చేయించిన
నైనేమో ఫుల్ కొట్లాడుతుంది, అలిగింది, నాతో మాట్లాడిన అంటుంది. జర మీద వచ్చి కాంప్రమైజ్ చేయదు. మేము ఎందుకు చేస్తాం పెట్టినగో మంట ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయితో చేస్తే అట్లా కొట్లాడుతా జున్ను. పర్మిషన్ అడుగుతా ముందే. పర్మిషన్ అడిగిండు. ఎవరు ఈడా జున్ను ఎందుకు అడుగుతుంది ఆయన నన్ను? జున్ను ఎవరు నాకు అడగడానికి? మరి చెప్తున్నా పిల్లి ఉందిరా. సరే అన్న, ఒకవేళ మనం ప్రొఫెషన్ గా చూడాలి లేదా? అవునా కదా? రిపీట్ చేయి. నువ్వు ఏది చూసినావు? నేను అట్లా చూస్తాను వీడియో చూసినావు? ఎవరినైనా సరే వీడియోకి వెళ్తే వీడియో కదికే మనం చూస్తాం. సిన్సియర్ లేకపోతే టైం పాస్ అనేది. మోని ఎందుకు వచ్చింది? అన్నా నా ప్రాణం అన్నా. బేటే బయట మోడీ ఫోటో వేసుకో. సరే కానీ జర కూల్ చేద్దాం దా నాయనని. నారా అవసరమా? జున్ను చదువుదాం ఒక అమ్మాయిగా. జున్ను దా మంచిదా అన్న. ఇక్కడ రా, ఒక అమ్మాయికి ఒకటే ఇక్కడ రా. మనోడు మాట్లాడేసిండు ఆల్రెడీ. ఇక్కడ రా క్లోజ్ వద్దు. సరే దగ్గరికి రావే. బయటికి రండి. అయ్యో అండి అండి మా చెల్లి దగ్గరికి చెల్లి ఇప్పుడు నేను వేరే అమ్మాయి చదువుతున్న కోపం వస్తా. అసలు నువ్వు ఎవరివి చాలా మాట్లాడిస్తున్నావా? వద్దు లైట్ తీసుకొని అది వద్దులాక చూడు. ఎందుకు చెల్లి వంశాన వీడియో చేసిండు ఒక అమ్మాయితో. పెద్ద వంశీ వీడియో చేసిండు ఆ అమ్మాయితో. బాగుందా వీడియో? చూడలే నేను. రీల్ చూడలే? రీలా చూసిన. మంచిగా బాగుంది. అయితే ఇప్పుడు దాంట్లో ఏమైనా తప్పు ఉందా? రీల్ బాగుందన్న. తప్పేముందా ఈయన అమ్మాయితో చేయడం? లేదు, ప్రొఫెషనల్ పరంగా ఏదైనా చేసుకోవచ్చు. మరి నైని ఏమో ఫీల్ అవుతుంది ఎట్లా? అది దాని ఇష్టం, దాని ఫీలింగ్. అది దానికి ఫీలింగ్స్ ఎక్కువ అయిపోయినాయేమో. నువ్వు ఫీలింగ్స్ గురించి నువ్వు మాట్లాడద్దు. 6 సంవత్సరాలకి 6 నెలలకి మా ఒకదాన్ని మార్చేటోని నువ్వేంద్రా? నువ్వే నా ఫీలింగ్స్. మీ ఇద్దరు దాన్ని బదులాదని మిమ్మల్ని అదుకుంటే నీకు మంట పెట్టడం నీ పని రాబోయే అంతే. పక్కు మంట పెట్టడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు? నా ప్రాణమే. అయ్యో నేను మంట పెడుతున్నా. మీరు వదినా తారా తారా ఏమైంది? వెళ్ళి నువ్వే చెప్పమ్మా ఈ పిల్లే వినడం లేదా? అరే బేటే ఏమైంది? అందంలో కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నా తెలుసా? అవునా? ఎందుకు ఇంత క్యూట్ ఉన్నావు? చెప్పు చేసింది తప్పే అని. ఎందుకు ఇంత క్యూట్ ఉన్నావు చెప్పు ఫస్ట్. నాకు ఫోన్ పక్కన పెట్టు, మాట్లాడు. సైలెంట్ అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ సైలెంట్ ఉండు. చెప్పు చెప్పు. ఇంకా మాట్లాడవా? ఎందుకు ఎందుకు మాట్లాడవు నాయనే? ఎందుకు ఇంతమంది వచ్చారు? పెళ్ళి ఏమైనా అవుతుందా? పెళ్లి కాదు, పట్టుకోరా. పెళ్లి తర్వాత ఏమైతుంది? కెమెరా పట్టుకున్న వాళ్ళు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి కెమెరా చూడు. కెమెరా చూడకు. సరే వంశాన్ని నచ్చపోయినాయి అని నన్ను క్షమించవా? క్షమించను. ఎందుకు? నువ్వు చేసింది అంతా ఇంత చాలా పెద్దది. ఏం చేసింది? పెద్దది చిన్నదాన్ని పెద్ద చేసిండా? ఇప్పుడు నువ్వు ఇప్పటి వరకు వేరే అమ్మాయితో రిలేషన్ అసలు అమ్మాయిలతో వంశీ చేసినట్టు చేసినవా? వంశీ చేసినట్టు చేస్తారు రేపు. నువ్వు చేసినావా? చూడు ఆయనకి రాదే. మళ్ళీ అదే కాపీ. నువ్వు మజాకులు చేయకు వంశీ. మరి ఏంది విజిలేస్తున్నావు? బరాబర్ వేస్తాడు. ఎందుకు వేస్తాడు? అన్న నువ్వు అబ్బా నా కాలు. అన్న నువ్వు వచ్చి బతుల్లా అప్పటికెళ్ళి నేనే ఆదా చెప్పానా? ఏదో ఒక ముద్దు పెట్టి అయిపోతుంది. ఒకసారి గుద్దు తెలుస్తుంది. మళ్ళీ ఇంకోసారి గుద్దుకోండి, కొమ్ములు అయిపోతుంది. కొమ్ములు వస్తాయి. అట్లా కొట్టద్దు, మంచిగా కొట్టు.
దెబ్బలు తింటావు చేస్తాలే వీలు ఎందుకు నువ్వు చేయవా మాతో డిలీట్ చేస్తావా నాది అది నాకు కాదే అసలు వీడియో మళ్ళీ వీళ్ళ మూవీలో ముద్దు సీన్ కూడా ఉందంట లిప్ లాక్ ది లిప్ లాక్ ఏంది అది కూడా ఉంది కదా ఏం లేవు అది సరే ఇప్పుడు ఏంటి వదిలే లైట్ తీసుకొని వీడియో మంచి వీడియో తీస్తా నీట్ వాళ్ళకన్నా మంచి తప్పదు ఎట్లా కొడితే ఉల్టా కొడుతున్నాడు సీట్ కళ్ళలో కళ్ళ పెట్టి చూసుకొని కొట్టుకోండి కొమ్ములు వస్తాయి మళ్ళీ కరెక్ట్ చూడండి కరెక్ట్ చూడు కళ్ళ చూడు అక్కడ చూడు నేను చూడను ఇలా ప్రతిసారి అలవాటు అయింది ఏదో ఒకటి చేసి కాంప్రమైజ్ నాకు క్షమించుకోవడం ఏం చేసి చెప్పవా దారాలు ఇద్దరే మన ఏదో ఒకటి ఏం చేసాం చెప్పు ఏదో ఒకటి అంటే మరి ఏం చేయకముందు చేసినా అంటే అంటే సినిమా తీసుకోకుండా అలుగుతా చూడు అప్పుడు బతిమలు అడతాడు నేను సైలెంట్ అయిపోయి ఇంకా రావాలి ఇప్పుడు నీకేం కావాలి చెప్పు వంశీ గారి నుంచి వంశీ మాట్లాడొద్దని చెప్పు 2 రోజులు 2 రోజులు 3 రోజులు మరి నేను నువ్వు కూడా పర్మనెంట్ గా మాట్లాడుకో ఎందుకు వద్దు. నేను ఒక్కనే మంచోని పర్మనెంట్ సబ్స్క్రిప్షన్ ఇచ్చింది రేపు మాట్లాడకుండా అందుకే నేను ఒక్కనే మంచోని ఎంతమందికి ఎట్లా అంటున్నావు అలవాటు అయినట్టు ఏమంటారు అట్లా తప్ప సరే ఇను ఇదంతా వద్దు కానీ మంచిగా శారీ కట్టుకో నువ్వేమో కాలు ఇట్లా వాళ్ళకన్నా మంచి వీడియో తీస్తా ఫిక్స్ ఇది సరే ఆగు, స్నానం చేసి నేను చెప్పలేదా నాకు తెలుసురా పక్క నీతోనే నాకు సంబంధం ఏ మా వద్దు వదిలేనా నువ్వేనా లైట్ మాకు మరిది అయ్యా వదిలా నువ్వు రెడీ అయినాపు నువ్వు ఎందుకన్నా డిస్టర్బ్ చేస్తున్నావు చీప్ చిల్లర్ ఉన్నది మా అన్ననే మంచి మంచి అబ్బాయిలు వస్తాయి నేను రీల్ పెడితే చూద్దాం ఈ రోజు చూద్దాం ఎన్ని మెసేజ్లు వస్తాయో కానీ చూసుకుందామా ఈయన అన్నాడే మంచి మంచి మెసేజ్లు వచ్చినాయని చూసుకుందామా చూసుకో మళ్ళా నేనే గొడవ పెట్టిన అయితే వద్దే అరే ఛాలెంజ్ యాక్సెప్ట్ ఏమనరా తమ్ముడు చూసుకుందామా ఎవరు ఎక్కువ వస్తాయో సరదా సరే మెసేజ్లు ఉంటాయి బాబు మా వదినప్పుడు చీర కట్టి ఇట్లా కన్ను కొట్టిందంటే మొత్తం ఇట్లా పడతారు ఫ్లాట్ గా చెప్పు అలా నీ వేసుకోలేమో రా మేము ఇట్లా అని ఇట్లా నవ్వుతూ చాలరా సరే ఇప్పుడు నేను చీర కడితే దగ్గరికి రాలే అరే హలో భూమిలోకి తెంగేస్తాం మస్తు చూసావురా బేటే. ఒక ఛాలెంజ్ ఈ నవ్వుకే ఫ్యాన్స్ ఉన్నారా తమ్ముడు సరే చెప్పు చీర కడితే ఏమవుతుందో నేను ఇప్పుడు మరి చీర పెట్టుకొని అసలు పెట్టుకొని మళ్ళీ దగ్గరికి రావద్దు రేయ్ వస్తావా వేరు సరే రెడీ అయ్యి రాపో కాంప్రమైజ్ అయిపోయింది కదా చెట్టు ఎందుకు వీడియో చేద్దాం. నువ్వు రెడీ అయిపోవే మంచిగా అరే వీడియో తీస్తున్నా ఈరోజు అందరూ అది ఇది కదా రీల్ చేయి అని నేను కూడా రీల్ చేస్తా నేను కాదని చెప్పన్నా దీంతో కాదు మా ఇంకో పొట్టి మదర్ ఐ మీన్ వదిన గారు వస్తున్నారు మేకప్ ఓకేనా మేకప్ ఓకే ఇంత అందంగా ఉన్నావు ఇంత అందాన్ని పక్కన ఎత్తుకొని కదా ఇంత అందాన్ని పక్కన ఎత్తుకొని మా వంశాన్ని ఎందుకు వేదలతో చేస్తున్నా టేస్ట్ లేదు వంశీ టేస్ట్ లేదు సరే హెరోయిన్ ఈ రోజు మా ఇద్దరం చెప్పు ఈ రోజు మా ఇద్దరం వీడియో చేస్తున్నాం వీడియోలానే చూడమని చెప్పు ఉందే ఇగో గైస్ మేము ఈరోజు నేను నాగన్న లైక్ మరిది మేమిద్దరం కలిసి రీల్ ఇస్తున్నాం ఎవరేమనుకోకండి అన్ని నిపుణుల పర్యవేక్షణలోనే జరుగుతుంది సరే మేడం బ్యాగ్ చేసుకున్నారు మంచిగా హెరోయిన్ ఎలా ఉందో మీరు సరే నీకు ఈ రోజు మంచి వీడియో తీస్తా సూపర్ ఉందా అంటావు అది మంచిది నేను చెప్పాలి నువ్వు కాదు. అదే అంటున్నా నేను ముందే చెప్పేస్తున్నా సరే. ఎందుకంటే నాకు తెలిసిన ఎట్లా తీస్తాను ఓకే సో గైస్ స్టే ట్యూన్